సౌత్ ఇండియా సెపరేట్ నేషన్ గా మారే సిచ్యువేషన్ ని మీరు కల్లోనైనా ఊహించగలరా? అవును, ఆ వ్యక్తే గనక లేకపోతే పాకిస్తాన్ లాగా సెపరేట్ నేషన్ అయ్యే ఛాన్సెస్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి. 1947 ఆగస్టు 15న భారత్ కి స్వాతంత్రం వచ్చే నాటికి 565 రాజరిక సంస్థానాలు ఉండేవి. అయితే కేవలం 4 సంస్థానాలు మినహా తక్కినవన్నీ ఇండియన్ యూనియన్ లో కలిసిపోవడానికి అంగీకరించాయి. కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్, జూనాగఢ్, ట్రావెన్కోర్ అండ్ హైదరాబాద్ సంస్థానాలు భారత్ లో కలవడానికి ముందుకేశాయి. మరీ ముఖ్యంగా ప్రిన్స్లీ స్టేట్స్ లో అతి పెద్దదైన నిజాం సంస్థానం యొక్క ఆఖరి ప్రభు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యాన్ని మత ప్రాతిపదికన పాకిస్తాన్ లో విలీనం చేస్తామని, అలా కుదరని పక్షంలో తన సంస్థానాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలనే డిమాండ్ తో ముందుకొచ్చాడు. అయితే అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ని పలుమార్లు ఉల్లంఘించిన నిజాం సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించడం అనేది అసంభవం అని అప్పటికే పటేల్ గారు ప్రకటించారు. తొలుత స్వతంత్ర రాజ్యంగా ఉంటామని చెప్తూనే విలీనానికి గడువు అడిగిన నిజాం రాజు భారత్ తో చర్చలు జరుపుతూనే పాకిస్తాన్ కి అప్పట్లోనే 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పటేల్ గారి దృష్టికి వచ్చింది. ఒక పక్క ఉస్మాన్ అలీ ఖాన్ రజాకర్ అనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని విపరీతంగా ప్రోత్సహించడం, 1946లో కాసిం రజ్వీ అనే వ్యక్తి ఎంఐఎం పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రజాకర్ సైన్యానికి నాయకత్వం వహిస్తూ 5,000 మంది ఉన్నటువంటి ఆ సైన్యాన్ని అమాంతం 50,000 మందికి పైగా పెంచడం, ప్రజలపై రజాకర్లు చేస్తున్నటువంటి అకృత్యాలను మరియు బలవంతపు మత మార్పిడులను నిశితంగా గమనిస్తూ వచ్చిన పటేల్ గారు నిజాం సంస్థానం భారత్ కి కడుపులో క్యాన్సర్ పుండు వలె తయారైందని భావించి నెహ్రూ గారు యూరప్ ట్రిప్ కి వెళ్లిన వేళ అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న పటేల్ గారు అప్పటి సదర్న్ కమాండెంట్ చీఫ్ నార్మన్ గాడార్డ్ ని పిలిపించి నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి ప్రణాళిక రూపొందించమని ఆదేశించారు. గాడార్డ్ దాడి ప్రణాళికను రచించి పటేల్ గారికి ఇచ్చాడు. ఈ యొక్క ఆపరేషన్ కి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. 1948 సెప్టెంబర్ 13 ఉదయం 4 గంటలకు ఒకేసారి నలువైపుల నుంచి ఉత్తరాన ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూలు, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైరుతిలో రాయచూర్ నుంచి ఒకేసారి భారత్ సైన్యం ఆపరేషన్ పోలో మొదలుపెట్టింది. అప్పట్లో ఇండియన్ ఆర్మీ నుంచి 35,000 మంది సోల్జర్స్ అండ్ హైదరాబాద్ నిజాం సంస్థానం నుంచి 22,000 మంది సోల్జర్స్ ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ అన్ని వైపుల నుంచి చొచ్చుకెళ్లి ఒకదాని తర్వాత మరొకటి స్వాధీనం చేసుకుంటూ వెళ్లి కేవలం 4 రోజుల్లోనే హైదరాబాద్ కి చేరుకున్నారు. దాంతో ఇక చేసేదేమీ లేక ఓటమిని అంగీకరించక తప్పకపోవడంతో సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు నిజాం రాజు హైదరాబాద్ ని భారత్ లో విలీనం చేసేస్తున్నట్లు ప్రకటించారు. అలా ఎంతో మంది మెడల్ వంచి ముందు తరాల కోసమని చెప్పి 525 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియన్ యూనియన్ లోకి విలీనం చేసి మనకి స్వేచ్ఛా వాయువులను అందించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జై హింద్.